మనసును ఆకర్షించిన ప్రతి అద్భుతాన్ని, అనుభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూనే ఉంటాను నా కవన సమీరంలో. ఈనాటి శ్రీమణి కవన సమీరంలో నా అనుభవం లోనావాలా ప్రయాణం. లోనావాలా ఆ లోయల హొయలెన్నో. వర్షాకాలంలో చిటపట చినుకుల తడుస్తూ లోనావాలాకు ప్రయాణం అదొక అద్భుతమైన అనుభవం. కనుచూపు మేరంతా కొండలు, కోనలు, జలపాతాలు, ఎన్ని హొయలో ఆ లోయలలో. అసలు మాటలు చాలవు. ఎటు చూసినా పచ్చదనం, చేతికందేంత సమీపంలో దూది పింజల్లాంటి మేఘాల వరుసలు, తడియారని నేల, జడిలా కురిసే వాన. ఎంత ఆస్వాదించినా తనివి తీరనే లేదు హృదయాలకు. వర్ణనకు అందదు మరి ఆ అందం. ఆస్వాదిస్తూనే ఆనందంతో మైమరపుల పరమవుతుంది ప్రతి హృదయం. కళ్యాణ్ నుండి లోనావాలా రైలు ప్రయాణం ఒక మరపురాని అనుభూతి మాకు. కాదు, అంతకన్నా పెద్ద పదం ఉంటే బాగుండు వర్ణించాలంటే. ఏమాత్రం మాటలు చాలవు. నాకైతే ఆ ప్రయాణం జీవితంలో ఒక మధురమైన ఘట్టమే. అది జన్మకు సరిపడా ఆనందం. చుట్టూరా పచ్చని ప్రకృతి, ధరణి ధరించిన పచ్చ జరీ చీరల తళుకులీనుతూ, అరవిరిసిన అడవి కుసుమాల దరహాసం సన్నని వానతుంపరల తాకుతుంటే మనసు మరో లోకంలో విహరిస్తుందంతే. ఎక్కడ చూసినా జలజల పారే సెలయేటి సరాగాలు, కొండలు, కోనలు, వన్నెల చిన్నెల వలపుల దారులు, ఒరకలు వేసే జలపాతపు హొయలు. ఒకటి కాదు, రెండు కాదు, అణువణువున అబ్బురపరిచే అద్భుతాలే. ఆ లోయల్లో ఒక రోజంతా ఎంత హాయి. లోనావాలాలో విల్లాలో ఆటలు పాటలతో ఒకరోజు, మరుసటి రోజు చూడాల్సిన ప్రదేశాలను వీక్షిస్తూ తిరుగుతున్నాం. ఒక వ్యూ పాయింట్, దాని పేరు సన్సెట్ పాయింట్ అట, చూడాలని వచ్చాం. అలా చూస్తుండగానే అదిగో ఆ మేఘాలు చూడు, కొండలను ఎలా అలుముకుంటున్నాయో అంటూ మేమంతా ఆశ్చర్యంగా చూస్తున్నాం. సరిగ్గా ఒక్క నిమిషం కూడా కాలేదు, ఆ మేఘాలన్నీ నేరుగా మా దగ్గరికే వచ్చి కమ్మేశాయి. నిజంగా మసకగా ఏమీ కనిపించనంతగా మాపైనే ముసిరి మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపిన ఆ వేళ నిజంగా గుండె ఉప్పొంగిపోయిందంటే నమ్మండి. ఆనందంతో కేరింతలు కొడుతూ తెగ సంబరపడిపోయాము. మేఘాలను దగ్గరగా చూడడం అదే మొదటిసారి. అలా మబ్బుల్లో నిలుచుంటే ఆహా, వర్ణించలేను ఆ క్షణాలను. ఆశ్చర్యంతో అలానే నిలుచుండిపోయాను. కొంత సమయం తర్వాత నేనైతే అక్కడి నుండి వచ్చేసాను. కానీ నాలో దాగున్న కవయిత్రి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయింది. మరి ఏ కవితలు అల్లుకుంటూ సమయాన్ని మర్చిపోయిందో. కానీ నిజంగా చూడాలి, అలాంటి అందాలను మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవాలి. ఈ మాటలు అక్షరాల అమూల్యమైన అనుభవాలు. ఎన్నో ప్రదేశాలు తిరిగి ఉన్నాము, కానీ ఈ మధురమైన అనుభూతి సీతాకోక చిలుకల జీవితకాలం గుండెలపై వాలుతూ గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. అంత అందాన్ని
చూడగలగడం నిజంగా ఈ జన్మ చేసుకున్న అదృష్టమే అంటాను నేను. కొండలు లోయలైతే సరే సరే, అమాంతం మనసులను మబ్బుల్లోకి లాక్కెళ్ళాయి ఆ క్షణాలు. నిజంగా ఆ నిమిషం అక్కడే ఆగిపోతే బాగుండు అనిపించింది. ప్రతి మనిషి ఒక్కసారైనా వీక్షించాలి అందమైన అలాంటి అనుభవాలను. తప్పకుండా చవి చూడాలి.